సో ఇక్కడ ఫైనల్గా మనకి రెడీమేడ్ లెహెంగా ఏ విధంగా అయితే ఉంటుందో అలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కింది వైపున ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఆ ఫ్రిల్ కోసం వచ్చేసి నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టిచ్ లైఫ్. లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాము, ఈ క్రాప్ టాప్ అయింది. ఇప్పుడు వచ్చేసి లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇక్కడ ఈ లెహెంగా కోసం మెయిన్ క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసేమో 1 మీటర్ తీసుకున్నాను. అలాగే నెట్ ఫ్యాబ్రిక్కి మనకి సాటిన్ క్లాత్ బాగుంటుంది కాబట్టి సాటిన్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేశాను. 2 లేయర్స్ వచ్చింది. ఈ 2 లేయర్స్ని మళ్ళీ ఇంకా 4 లేయర్స్ కింద ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు హైట్ మెజర్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్ హైట్ వచ్చేసేమో 20 ఇంచెస్. ఇలా ఫోల్డింగ్ చేసిన క్లాత్కి మనం హైట్ మెజర్ చేసుకున్నామండి. ఇక్కడ టోటల్ క్లాత్ హైట్ వచ్చేసి 23.5. అయితే మనకు మెయిన్ హైట్ వచ్చేసి 20 ఇంచెస్. అయితే నేను ఇక్కడ ఈ 23.5 క్లాత్ని ఇలానే ఉంచుతున్నాను, ఎందుకంటే ఒక ఫ్రిల్ పెట్టుకోవచ్చు. ఇటువైపు అటువైపు కింది వైపు పై వైపు ఖర్చులకు 1 ఇంచ్ పోతే మనకు 2 ఇంచెస్ మిగులుతుంది. అలా ఇలాగే ఆ 2 ఇంచెస్ని మనం ఒక ఫ్రిల్ పెట్టుకుంటే పాప హైట్ ఎక్కువగా అయినప్పుడు ఆ ఫ్రిల్ని మనం విప్పుకోవచ్చు. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కదండి, దీన్ని మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్గా డివైడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. 23.5 ఉంది కాబట్టి 2 ఇంచెస్ మనకి ఇక్కడ డాట్ వస్తుంది. డాట్ మనకి ఫోల్డింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న వాటిని మనము నడుముకు సరిపడంత ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. నడుము లూజ్కి సరిపడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా మధ్యలోకి ఇప్పుడు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. హైట్ మనకి వచ్చేసి ఇక్కడ 22 ఇంచెస్ ఉందండి. ఈ 22 ఇంచెస్ని నేను ఇలానే ఉంచేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కదా, దీన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్కు తగినట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడైతే నేను నడుము లూజ్కి తగినట్టు ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అలా తీసుకున్నాం కదండి పార్ట్స్, ఇలా బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్కి ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఒకదాని మీద సీదా మీద ఇంకొకటి ఉల్టా వేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇలా సీదా మీద ఇట్లా ఉల్టా వేసి ఒకటి స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒకటి డాట్ పెట్టాను నేను 1 ఇంచెస్ హైట్లో. ఇలా ఇటువైపు అటువైపు మనం 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తున్నట్టయితే 2 ఇంచెస్ ఫోల్డింగ్లోకి వెళ్తుంది. సో ఆ విధంగా నేను ఇలా ఒక డాట్ పెట్టాను. ఇప్పుడైతే దీన్ని ఇటువైపు అటువైపు ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటేనే పెట్టుకోవాలండి, ఆ ఫ్యాబ్రిక్కి బట్టి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలాగే సాటిన్ ఫ్యాబ్రిక్కి కూడా ఈ విధంగా నడుము లూజ్కి తగినట్టు ఫ్రిల్స్ ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్స్ కూడా నేను డాట్ పెట్టాను, చూస్తున్నారు కదా వీడియోలో. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఒకటి ఉల్టా మీద సీదా వేసి ఇటువైపు అటువైపు స్టిచ్ వేసుకోవాలి. సో ఈ 2 కూడా ఇటువైపు అటువైపు సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ సైడ్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఉల్టాలా ఉంటుంది, ఇది సీదా తీసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని సీదా తీసుకుంటున్నాను. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం ఉల్టా ఉంటుంది కదండి స్టిచ్ వేస్తే, దీన్ని కూడా సీదా తీసుకుందాం. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ పోగులు అనేటివి ఊరికే బయటకు వచ్చేసాయి. సో దీన్ని అలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా సీదా తీసుకొని ఈ నెట్ ఫ్యాబ్రిక్ లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకొని మనకి ఈ ఖర్చులు ఎక్కడైతే ఉన్నాయో నెట్ ఫ్యాబ్రిక్కి సాటిన్ ఫ్యాబ్రిక్కి ఖర్చులు సేమ్ టు సేమ్ ఒకే వైపు ఉండే విధంగా చూసుకొని ఇటువైపు అటువైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి సాటిన్ ఫ్యాబ్రిక్ని ఇలా చేంజ్ చేయాలండి, అతికించుకోవాలి. ఈ రెండు ఒకే విధంగా ఇలా ఒకే దగ్గర ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నడుము లూజ్కు తగినట్టుగా నేను ఇవి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి కనుక దీనికోసం ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 ఇంచెస్ హైట్లో తీసుకున్నాను. ఎలాస్టిక్ వచ్చేసి 1 ఇంచెస్ హైట్లో తీసుకున్నాను. సో ఇక్కడ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపు నుంచి బయటి వైపుకి స్టిచ్ చేసుకోవాలి. మొత్తం చుట్టూరా ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ చూపెడుతున్నాను. ఇక్కడ ఈ లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎలాస్టిక్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ పెట్టకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాస్టిక్ పెట్టకుండానే మొత్తం చుట్టూరా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం మనం ఎలాస్టిక్ పెట్టడానికి గ్యాప్ ఉంచుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు. సో ఫైనల్గా అయితే లోపల వైపు నుంచి బయటి వైపుకి ఈ విధంగా నేను ఈ కాటన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇలా 2 ఇంచెస్ ఇలా ఓపెన్ ఉంచాను మనం ఎలాస్టిక్ అనేది పెట్టుకోవడానికి. ఇక్కడ ఎలాస్టిక్ హైట్ వచ్చేసి పాప నడుము లూజుని బట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే 15.5 అలా తీసుకున్నాను ఎలాస్టిక్. ఇప్పుడైతే ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎలాస్టిక్ని లోపలికి పిన్ని సహాయంతో నేను పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మొత్తం లోపలికి రాకుండా కొంచెం బయట వైపుకే ఉండేలా ఇలా మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇటువైపు నుండి అటువైపు నుంచి మనకి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది కదండి, దీన్ని మనం ఒక దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్ పెట్టుకోవడానికి ఓపెన్ ఇచ్చాం కదా, ఆ ఓపెన్ని కూడా క్లోజ్ చేసేసుకుంటే మనకి లెహంగా వచ్చేసి రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఫైనల్గా మనకి రెడీమేడ్ లెహంగా ఏ విధంగా అయితే ఉంటుందో అలా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కింది వైపున ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఆ ఫ్రిల్ కోసం వచ్చేసి నేను ఇక్కడ ఈ లెహంగాకి ఫ్రిల్ పెట్టడానికి బ్లౌజ్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకొని ఇటువైపు అటువైపు ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఫోల్డింగ్ చేశానండి. ఇక్కడ ఈ స్టిచ్ చేసిన వీడియో వచ్చేసి డిలీట్ అయిపోయింది, సారీ ఏమనుకోకండి. సో ఇక్కడ మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇటువైపు అటువైపు ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను 2.5 ఇంచెస్ తీసుకొని. సో దీన్ని మనం లెహంగా పైన ఫ్రిల్స్ పెట్టుకుంటా కుట్టుకోవడమే అండి, అంతే అండి. సో ఫైనల్గా అయితే లెహంగా వచ్చేసి ఈ విధంగా కనబట్టింది. ఈ లెహంగాకి ఇక్కడ నేను ఇలా టసెల్స్ కూడా ఇచ్చానండి. సో ఈ డిజైనర్ లెహంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ లెహంగా పైన ఈ ఫ్లవర్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్